Good morning, children. Today I am going to teach you about 7-digit numbers. That is how to read, how to write, how to identify place values, how to write the extended form. పిల్లలు ఈరోజు 7 అంకెల సంఖ్యలను చదవడం, రాయడం, స్థానాలను గుర్తించడం, స్థాన విలువలు రాయడం, విస్తృత రూపం గురించి మీకు తెలియజేయబోతున్నాను. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా స్క్రీన్ను గమనించండి. అబ్జర్వ్ ద స్క్రీన్ కేర్ఫుల్లీ అండ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. After 9,99,999, you will get 10 lakhs. Okay? After 9,99,999, you will get 10 lakhs. That is, if you add 1 to 9,99,999, you will get 10 lakhs. Okay? In another way, you know that numbers are formed by using digits from 0 to 9, from 0 to 9. If you take digit 1 and keep 6 zeros right to that, the number formed is 10 lakhs. పిల్లలు, మీకు తెలుసు సంఖ్యలు 0 నుంచి 9 వరకు ఉన్న అంకెలతో ఏర్పడతాయని. ఆ అంకెల్లో 1 తీసుకొని దాని కుడివైపున 6 సున్నాలు పెడితే, అంటే 1 తరువాత కుడివైపున 6 సున్నాలు పెడితే ఏర్పడే సంఖ్యనే 10 లక్షలు. అంటే ఒక స్థానం కూడా ఏర్పడింది, అదే 10 లక్షల స్థానం. ఇంతవరకు లక్షలు ఉంది, ఇప్పుడు 10 లక్షల స్థానం కూడా ఏర్పడింది. 10 lakhs ప్లేస్. ఓకే, నెక్స్ట్ పట్టికలో దాన్ని చూస్తారు. ఇన్ ద నెక్స్ట్ పీరియడ్ యూ విల్ లెర్న్ దట్ ఇన్ డీటెయిల్. మీరు క్షుణ్ణంగా దీని గురించి తెలుసుకుంటారు. సో ఇప్పుడు ఈ పట్టికను, పెద్ద పట్టికను చదవబోతున్నాను, శ్రద్ధగా గమనించండి. 10 lakhs 10 లక్షలు, 20 lakhs 20 లక్షలు, 30 lakhs 30 లక్షలు, 40 lakhs 40 లక్షలు, 50 lakhs 50 లక్షలు, 60 lakhs 60 లక్షలు, 70 lakhs 70 లక్షలు, 80 lakhs 80 లక్షలు, 90 lakhs 90 లక్షలు, 1 crore 1 కోటి. ఇది ఎన్నంకెల సంఖ్య చూడండి. ఎన్నంకెల సంఖ్య పెంచండి, ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8. 8 అంకెల అతి చిన్న సంఖ్య వచ్చి 1 కోటి, 1 crore. ఇది ఏ సంఖ్య తర్వాత వస్తుంది? అంకె అన్నాను, సంఖ్య తర్వాత వస్తుంది. 99,99,999 తర్వాత వచ్చేదే 1 కోటి. అంటే దాన్ని 1 crore అంటాం. ఓకే, ఈ సంఖ్యలను రాయడానికి, అంటే 10 లక్షల నుంచి 1 కోటి వరకు రాయడానికి తరువాతి సంఖ్యలు ఏమొస్తాయి అనే దాన్ని చిన్న పట్టికలో చూపించాను. అదే 19,99,999 తరువాత 20 లక్షలు, 29,99,999 తరువాత 30 లక్షలు. అలాగే చదువుకుంటూ వెళితే 89,99,999 తరువాత 90 లక్షలు, 99,99,999 తరువాత 1 కోటి అనేది వస్తుంది. ఇది మీరు మీ నోటు పుస్తకాల్లో రాసుకొని తిరిగి రాయండి. ఈ వీడియోను చూసి సరిదిద్దుకోండి. ఓకే, ఇక్కడ అన్నింటికీ కామన్గా ఒకటి ఉంది, అన్నింటికీ ఒకే విధంగా. ఏమది? 99,999 అనేది గుర్తుపెట్టుకుంటే ఇక్కడ 19, 29, 39 మీకు చదివేదానికి వస్తుంది. ఈజీగా మీరు చదివేసేయచ్చు. ఈ చిన్న పట్టికలో ఉండేటివి గుర్తుకు పెట్టుకోవాల్సిందల్లా 99,999.
ఇంతకు ముందు వచ్చిండేది 19 లక్షలు, 29 లక్షలు, 39 లక్షలు, 49 లక్షలు, 59 లక్షలు. అవి మాత్రం మారుతూ ఉంటాయి. ఇవన్నీ ఒకే విధంగా ఉంటాయి. పిల్లలు మీరు చదవడానికి ప్రయత్నించండి నోట్బుక్లో వేసుకొని. ఓకే. నౌ విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ 7-digit నెంబర్? ఏది? 10 లక్షలు. ఏది? 10 లక్షలు. అతిపెద్ద సంఖ్య, బిగ్గెస్ట్ 7-digit నెంబర్, అతిపెద్ద 7 అంకెల సంఖ్య. ఇంతకుముందు ఏదొచ్చింది? విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ 7-digit నెంబర్. అతి చిన్న 7 అంకెల సంఖ్య ఏది అంటే 10 లక్షలు. ఇప్పుడు అతిపెద్ద 7 అంకెల సంఖ్య, విచ్ ఈజ్ ద బిగ్గెస్ట్ 7-digit నెంబర్, దట్ ఈస్ 99,99,999. ఓకే, గుర్తుంచుకోండి. ఇక్కడ పట్టిక ఇవ్వబడింది చూడండి. నెంబర్, క్రోర్స్ కోట్లు, 10 lakhs 10 లక్షలు, ల్యాక్స్ లక్షలు, 10,000s 10,000, thousands వేలు, హండ్రెడ్స్ వందలు, టెన్స్ పదులు, వన్స్ ఒకట్లు అని ఇవ్వబడింది. కింద పివి అంటే ప్లేస్ వాల్యూ, స్టావి అంటే స్థాన విలువలు. ఇక్కడ చూడండి 99,99,999. దీన్ని పట్టికలో వేస్తే దీని యొక్క స్థాన విలువలు ఎలా మారుతాయో గమనించండి. 9, 9, 9 అన్నింటిలోనూ 9 ఉంది. ఒకటిలో 9, 10లో 9, 100లో 9, వేలలో 9, 10,000లో 9, లక్షల్లో 9, 10 లక్షల్లోనూ 9. చిల్డ్రన్, వెరెవర్ you watch in ones, tens, hundreds, thousands, 10,000s, lakhs, 10 lakhs, you find only 9. But in the brackets, the place value changes. See here, 9, 90, 900, 9,000, 90,000, 9 lakhs, 90 lakhs. Okay. So, which is given in the brackets is the place value. Now coming to 1 crore. So in ones 0, tens 0, hundreds 0, thousands 0, 10,000s 0, lakhs 0, 10 lakhs also 0. In crores 1 is there, but in the table it is missing. In 10 lakhs also it is 0. Okay. In crores it is 1 is there, so the place value is 1 crore. Okay. Okay, children. Next, what you have to do is, here some numbers are given. ఇక్కడ కొన్ని సంఖ్యలు ఇవ్వబడ్డాయి. వాటిని మీరు అక్షరాలలో రాయాలి మరియు విస్తరణ రూపంలో కూడా రాయాల్సి ఉంటుంది. వీటికి కామా ఇచ్చారు. ఇక్కడ ఇంకొక దాంట్లో కామా ఇవ్వలేదు. వాటికి మీరు కామాలు పెట్టి అక్షర రూపంలో రాయాలి. Children, here 2 types of numbers are given, with comma and without comma. Without comma numbers, you have to put the commas and write the extended form and the number names. Which are given in a comma form, you have to write the extended form and the number names. Okay. See here how to put the commas. Whenever if you want to count the places, you have to count from right to left. See here, 25 lakhs 14,453. This where we have put, after hundreds we have put, after 10,000s we have put a comma. Okay. Like that here also for 41 lakhs 56,789. After hundreds 1, after 10,000s 1 comma you have to put, children. Okay. So you also take down this in your notebooks. Okay, children. So how to write the extended form? You already know what we have to write. We have to write the place values and put plus symbol in the middle.
for 99,99,999 extended form is written here on the screen. Observe that. Based on that, you have to write the place values and put commas in the middle. Okay, that is the extended form. పిల్లలు విస్తరణ రూపం రాయాలంటే మనం ఏం రాయాలి? స్థాన విలువలు రాయాలి. ఒకట్ల స్థానం నుంచి రాసుకుంటూ ప్లస్ గుర్తులు పెట్టాం. మళ్ళీ పదుల స్థానంలో ఉండేటువంటి సంఖ్య యొక్క స్థాన విలువ రాస్తాం. మళ్ళీ వందల స్థానంలో ఉన్న అంకె యొక్క స్థాన విలువ రాస్తాం. మళ్ళీ వేల స్థానంలో ఉన్న అంకె యొక్క స్థాన విలువ రాస్తాం. మళ్ళీ 10,000 స్థానంలో ఉన్న అంకె యొక్క స్థాన విలువ రాస్తాం. లక్షల స్థానంలో ఉన్న అంకె యొక్క స్థాన విలువ రాస్తాం. 10 లక్షల్లో ఉన్న అంకె యొక్క స్థాన విలువను రాస్తాం. అంటే మీకు తెలుసు, కుడివైపు నుంచి ఎడమ వైపు పోయే కొద్దీ ఒక్కొక్క అంకె యొక్క స్థాన విలువ పెరుగుతూ పోతుంది. చిల్డ్రన్, ఇఫ్ యూ అబ్జర్వ్ the values of each digit goes on increasing from right to left.